ఇఫ్ ఇన్ కేస్ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన ఒక మంచి జాబ్ కావాలి అనుకుంటే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వన్స్ మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ నుంచి రావడం అయితే జరిగింది. అది కూడా జుంజును అనే ప్లేస్ నుంచి. అలాగే మనకి జాబ్ లొకేషన్ చూసుకుంటే రాజస్థాన్లో ఉంటుందని చెప్పారు. ఈ జుంజును అనేది రాజస్థాన్లో వన్ ఆఫ్ ది డిస్టిక్. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే మనకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసే విధంగా జనరల్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఈ సైనిక్ స్కూల్లో. సో ఇప్పుడు ఆ పోస్ట్ ఏంటి అనేది ఒకసారి చూస్తే పోస్ట్ నేమ్ చెప్పాను కదా, జనరల్ ఎంప్లాయీ అని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ ఆల్ జనరల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేటటువంటి ఒక పర్సన్. దీన్ని మనం సింపుల్లీ ఎంటీఎస్ లేదా అటెండర్ జాబ్ అని కూడా పిలవచ్చు. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 8 పోస్టులు ఉన్నాయి. అందులో 3 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 5 పోస్టులు ఓబీసీ కేటగిరీకి అని చెప్పేసి రిజర్వ్ చేశారు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు ఒక రికగ్నైజ్డ్ బోర్డు నుంచి. ఇక ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, జస్ట్ 10th క్లాస్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. తర్వాత మనకి చూసుకున్నట్లయితే డిజైరబుల్ అని చెప్పేసి కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్కు, పంప్ ఆపరేటరు, కార్పెంటరీ, గార్డెనింగ్, హెయిర్ కట్టింగ్ ఇటువంటి వర్క్స్ కూడా వచ్చుంటే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు డిజైరబుల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇవి ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, బట్ ఇవి డిజైరబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ పాయింట్ని గుర్తుంచుకోండి. ఇక శాలరీస్ అంటారా, మనకి శాలరీ అనేది లెవెల్ 1 ప్రకారం శాలరీ పే చేస్తామని చెప్పారు. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 18,000, మ్యాక్సిమం 56,000 అంతా ఉంటుంది. ఈ అలవెన్సెస్ అన్నీ ఒకసారి మనం కన్సిడర్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్ ఒక 25,000 రూపాయల వరకు, అంటే ఒక 25,000 రూపాయల వరకు మీరు ఈ జాబ్లో గెట్ చేస్తే శాలరీని మీరు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్ అనేది ఏజ్ చూసుకుంటే బిట్వీన్ 18 to 50 years అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. దీని అర్థం ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. దానితోపాటు మనకి సైనిక్ స్కూల్ కాబట్టి మన రెసిడెన్సీ కూడా అక్కడే ఉంటుంది. అంటే మనం ఉండవలసింది కూడా అక్కడే. మన ఫుడ్, అకామిడేషన్ అన్నీ కూడా అక్కడ స్కూల్ ప్రెమిసెస్లోనే మేనేజ్మెంటే అంతా కూడా మనల్ని చూసుకుంటుంది. సైనిక్ స్కూల్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్టేకింగ్లో ఉండటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్లీ ఆఫ్లైన్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఒక అప్లికేషన్ ఫామ్ని ప్రొవైడ్ అయితే చేశారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి త్రూ పోస్టుల ద్వారా మన అప్లికేషన్ సెండ్ చేసి అప్లై అయితే చేసుకోవాలి. ఇదైతే ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ ఆల్సో అప్లై చేసేటప్పుడు ఏదైతే ఎన్వలప్ ఉంటుందో ఎన్వలప్ మీద ఒక 56 రూపీస్ అండ్ దానికన్నా మోర్ దెన్ ఉన్న వాల్యూ ఉన్న స్టాంప్ని స్టిక్ చేయాల్సి ఉంటుంది, అంటే అంటించవలసి ఉంటుంది. అలాగే స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపీస్, అది జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి. ఎస్సీ ఎస్టీ అయి ఉన్నట్లయితే 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. ఈ అప్లికేషన్ ఫీజుని మనం ఆన్లైన్లో కాదు డీడీ రూపంలో పే చేయాలి. ఆ డీడీ అనేది ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ జుంజును అనే ప్లేస్ మీద మనం ఆ పేరు మీద డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు వివరాలన్నీ కూడా క్లియర్లీ అయితే చూడొచ్చు. బ్రాంచ్ కోడ్, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా మనకి ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. వన్స్ మన ఈ అప్లై ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్రూటినైజ్ చేస్తారు. అంటే ఏవైతే రిక్రూట్మెంట్ మేనేజ్ చేసే టీం ఉంటుంది కదా, ఆ టీం అనేది వాటిని పరిశీలిస్తారు. పరిశీలించి కరెక్ట్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారా లేదా, వచ్చినవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్సా లేదా అని చెప్పేసి అన్నీ కూడా డేటాబేస్ని బేస్ చేసుకుని చెక్ చేస్తారు. వన్స్ ఆ స్క్రూటినైజ్ పీరియడ్ అంతా కూడా కంప్లీట్ అయ్యి అదంతా కూడా చెక్ చేసిన తర్వాత బెస్ట్ ఇచ్చిన వాళ్ళలో కరెక్ట్ క్వాలిఫికేషన్స్ అన్ని ఒరిజినల్స్ అనుకున్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తారు. ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత బెటర్ స్కోర్ చేసిన పర్సన్కి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే ఓవరాల్లీ సెలక్షన్ ప్రాసెస్. ఇక అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్తోనే అటాచ్ అయితే చేశారు. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని సపరేట్గా ప్రింట్అవుట్ అయితే తీసుకుని అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో అయితే అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇదైతే మనకి సైనిక్ స్కూల్ నుంచి రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ చెప్పాను.
రియల్లీ మీరు ఒక మంచి జాబ్ కోసం ట్రై చేస్తుంటే కాస్త కాంపిటీషన్ ఉన్నా సరే మీరు ఈ జాబ్స్కి అయితే ఒక లుక్ అయితే వేయండి. అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తున్నాను, మరొకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.